వెల్కమ్ టు అవర్ ఛానల్ హెన్షికా బ్లాగ్స్. ఈ రోజు బ్లాగ్ ఏంటి అనేది మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, గిఫ్ట్స్ అన్బాక్సింగ్ అనమాట. మా హస్బెండ్ నా బర్త్డేకి ఏ గిఫ్ట్స్ ఇచ్చాడు అని చెప్పేసి ఈ వీడియోలో అయితే నేను కంప్లీట్గా చూపించేసాను. మన ఛానల్లో లాస్ట్ వీడియో నా బర్త్డే సెలబ్రేషన్స్ అప్లోడ్ చేశాను అనమాట, ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెంటనే మన ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. ఈ వీడియోలో అయితే నేనైతే కంప్లీట్గా గిఫ్ట్స్ అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను. నేనైతే చాలా ఎగ్జైటింగ్ ఉన్నాను అనమాట, గిఫ్ట్స్ అన్ని ఎప్పుడెప్పుడు ఓపెన్ చేసేయాలా అని. బట్ ఒక వీడియో తీసుకుంటే మనకు కూడా మెమరబుల్గా ఉంటుంది కదా. జనరల్గానే అమ్మాయిలకి గిఫ్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ కదా, అంటే చాలా ఇష్టం కదా. నాకు కూడా ఇష్టం అనమాట గిఫ్ట్స్ అంటే. అందులోనూ మనని ఇష్టపడే వాళ్ళు మన కోసం కొంచెం టైం కేటాయించి మన స్పెషల్ డేస్ని కొంచెం హ్యాపీగా సెలబ్రేట్ చేసి మనకి ఇష్టమైనవి గిఫ్ట్స్ రూపంలో ఇస్తే ఆ ఆనందమే వేరు కదా. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట మా హస్బెండ్ నా కోసం గిఫ్ట్స్ తీసుకొచ్చినప్పుడు. మరి ఇంకెందుకు లేట్, వీడియోలోకి వెళ్ళిపోదామా. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఈ బ్యాగ్ ఓపెన్ చేశాను. కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది కదా ప్యాకింగ్, ఏముందో ఇందులో అయితే చూసేస్తాను. ఈ బ్యాగ్లో ఒక చిన్న గిఫ్ట్ ప్యాకింగ్ అయితే ఉంది, దీన్ని ఓపెన్ చేసేసాను అనమాట. ఇప్పుడు ఈ బాక్స్లో వాచ్ ఉంది. ఈ బర్త్డేకి నా ఫస్ట్ గిఫ్ట్ వచ్చేసి వాచ్ అనమాట, మా హస్బెండ్ ఇచ్చిండు. చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ఇది పక్కకు పెట్టేసి ఇంకో గిఫ్ట్ అయితే ఓపెన్ చేసేస్తాను. ఇందులో స్ట్రైట్నర్. నేను ఎప్పటి నుంచో అడుగుతున్నాను స్ట్రైట్నర్ ఇప్పి అని. ఇప్పుడు ఎందుకులే అని చెప్పేసి పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాడనమాట. మేబీ నా బర్త్డే రోజు గిఫ్ట్గా ఇవ్వడం కోసమేమో ఇప్పుడు అర్థమవుతుంది. అంటే నేను ఎప్పుడు నా హెయిర్కి స్ట్రైట్నర్ చేసుకోలేదు, అంటే కొంచెం భయం అనమాట హెయిర్కి ఏం పెట్టాలన్నా కూడా. కాకపోతే నాకు శారీ డ్రాపింగ్కి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి అడిగాను, ఎప్పుడు ఇప్పించలేదు. ఇప్పుడు వద్దులే అని చెప్పేవాడు. ఫైనల్గా అయితే నాకు స్ట్రైట్నర్ వచ్చేసింది. ఇప్పుడు ఈ గిఫ్ట్ ఓపెన్ చేసేస్తాను. అన్నీ నాకు యూజ్ అయ్యేవే తీసుకొచ్చాను. నాకు అంటే నేను ఎప్పటి నుంచో అడిగేవే తీసుకొచ్చాను అని చెప్పింది, కానీ నేను చాలా అడుగుతాను కదా, అందులో ఏం తీసుకొచ్చిండు అని చెప్పేసి అయితే నేను కనుక్కోలేకపోతున్నాను. స్ట్రైట్నర్ అయితే నేను చాలా డేస్ నుంచి అడిగాను. హెయిర్ డ్రైయర్, ఇది కూడా నేను ఎప్పటి నుంచి అడిగాను అనమాట. అంటే స్ట్రైట్నర్, హెయిర్ డ్రైయర్, ఇంకా కర్లర్ కూడా అడిగాను. బట్ దీంట్లో కర్లర్ రాలేదనమాట, ఓన్లీ స్ట్రైట్నింగ్ చేసుకునేది ఒకటే వచ్చింది. పర్లేదు, నాకు శారీ డ్రాపింగ్కి అయితే యూజ్ అవుతుంది అనమాట. ఇంకొకటి ఈ హెయిర్ డ్రైయర్ కూడా నేను ఎందుకోసం అడిగానంటే, ఏమన్నా ఫంక్షన్స్కి హడావిడిగా రెడీ అవ్వాలి అని అంటే హెడ్ బాత్ చేసాం కదా, హెయిర్ అయితే అస్సలు ఆరదనమాట. తలస్నానం చేసినప్పుడు జుట్టు ఆరకుండా పచ్చిగా ఉంటే అసలు హెయిర్ సెట్ అవ్వదు కదా. అంటే ఏ జడ వేసుకోవాలనుకున్నా కూడా అసలు సెట్ అవ్వదనమాట. దాంతో లుక్ అంతా పోతుందన్నమాట. ఎంత మంచి రెడీ అయినా కూడా హెయిర్ సెట్ అవ్వకపోతే అసలు లుక్కే ఉండదు కదా. ఇలాంటి ఒక హెయిర్ డ్రైయర్ ఉంటే హెడ్ బాత్ చేసుకున్నప్పుడల్లా నేను ఇది యూజ్ చేసుకొని మంచి హెయిర్ స్టైల్ వేసుకొని వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి నేనైతే మా హస్బెండ్ని అడిగాను. అసలు ఇప్పుడు వద్దు అని అంటే ఎందుకోసం అని అనుకున్నా, నా బర్త్డేకి గిఫ్ట్ ఇవ్వడం కోసం అనమాట. నేనైతే ఈ స్ట్రైట్నర్ ఇంకా ఇదైతే ఎప్పటి నుంచో అడుగుతున్నాను, అసలు ఇప్పించలేదు. ఫైనల్గా అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నార్మల్గా బాక్స్ ఉంది. ఇందులో అన్ని జ్యువెలరీ ఐటమ్స్ ఉన్నాయి అన్నమాట. ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్, బుట్టాల కమ్మలు. చాలా బాగున్నాయి అసలు ఇయర్ రింగ్స్. పైన లక్ష్మీదేవి లాకెట్ వచ్చింది, కింద వచ్చేసి ఇట్లా పెద్ద బుట్ట వచ్చి కింద ముత్యములు ఇచ్చిండ్రు. క్యూట్గా ఉన్నాయి. నాకైతే చాలా నచ్చినాయి, బాగున్నాయి అనమాట. ఒకటి ఇయర్ రింగ్స్ ఉన్నాయి, ఒకటి ఇదేంటబ్బా, ఓకే ఇన్స్టాలో ట్రెండ్ నడుస్తుంది కదా, ఈ ఫ్లవర్స్ తోటి ఇదే కలర్ బాగా ఫేమస్ అయిపోయింది కదా ఇన్స్టాలో, అది అనమాట. బాగుంది. ఇది కూడా పాపకి యూజ్ అవుతుంది, నాకు కూడా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి బ్లాక్ బీడ్స్ చైన్ అనమాట. నాతో ఆల్రెడీ 3-4 ఉన్నాయి, మళ్ళీ ఇది నచ్చి ఇది తెచ్చినట్టున్నాడు. ఇది కూడా బాగుంది, అంటే రెగ్యులర్గా డ్రెస్సెస్ మీదకి వేసుకోవడానికి అయితే ఇది యూజ్ అవుతుంది. ఇది కూడా
కూడా బాగుంది. అండ్ లాస్ట్ గిఫ్ట్ అనమాట, ఇదే లాస్ట్ ప్యాకింగ్ ఈ బాక్స్లో, అంతా ఖాళీ అయిపోయింది. ఇది వచ్చేసి షార్ట్ నక్లీస్ అనమాట. బాగుంది, ఇది కూడా చాలా బాగుంది. మా హస్బెండ్ సెలెక్షన్ అయితే చాలా బాగుంది అనమాట. వేసుకొని చూద్దాం ఒకసారిగా ఉంది అని. బాగుంది కదా, శారీస్ మీదకి అయితే మంచిగా అనిపిస్తుంది అనమాట. డ్రెస్ మీద కాబట్టి అంత అర్థం కావట్లేదు, శారీస్ మీదకి అయితే బాగుంటుంది అనమాట. శారీస్ మీదకి అయితే చాలా బాగుంటుంది, డ్రెస్ మీదకి కాబట్టి అంత అర్థం కావట్లేదు. కానీ వీటికి చిన్న ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చిండ్రు. ఈ నెక్లెస్ కి చిన్న ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చిండ్రు, బాగున్నాయి, చాలా క్యూట్ ఉన్నాయి చిన్నగా. మా హస్బెండ్ ఇచ్చిన అన్ని గిఫ్ట్స్ కూడా నాకు యూస్ఫుల్ అనమాట, యూజ్ అయ్యే గిఫ్ట్సే తీసుకొని వచ్చిండు. అందులోనూ నాకు ఇష్టమైన గిఫ్ట్సే తీసుకొని వచ్చిండు అనమాట. అంటే నేను ఎప్పటి నుంచో అడుగుతున్న గిఫ్ట్సే తీసుకొని వచ్చిండు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఇంకా ఈ గిఫ్ట్ వచ్చేసి నాకు మా హస్బెండ్కి 10th ఫ్రెండ్ అనమాట. 10th క్లాస్లో మా క్లాస్మేట్ అనమాట. నా బర్త్డేని గుర్తుకు పెట్టుకొని మరీ వచ్చి ఇంటికి వచ్చి మరీ గిఫ్ట్ ఇచ్చిండు. బర్త్డేకి 2 days ముందే వచ్చిండు అనమాట. బర్త్డే రోజు రావడానికి వీలు కాదని చెప్పేసి 2 days ముందే వచ్చి విషెస్ చెప్పి నా బర్త్డేని గుర్తుకు పెట్టుకొని మరీ గిఫ్ట్ తెచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మహేందర్. ఇది వచ్చేసి లంచ్ బాక్స్ ఉంది, అంటే హాట్ బాక్స్ టైప్ ఉందన్నమాట. చిన్న స్పూన్, స్టీల్ స్పూన్ కూడా ఉంది. ఇది వచ్చేసి కర్రీ బాక్స్, పైన ఈ కర్రీ బాక్స్ అనమాట. మళ్ళీ లోపల ఇలా ఉంది, ఇది బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ మహేందర్, నా బర్త్డేని గుర్తుకు పెట్టుకొని మరి నా కోసం గిఫ్ట్ తీసుకొని వచ్చినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ద లాస్ట్ గిఫ్ట్ వచ్చేసి మా తమ్ముడు ఇచ్చినదనమాట. యాక్చువల్గా గిఫ్ట్స్ అన్నీ కూడా నేను నెక్స్ట్ డే, బర్త్డే అయిపోయిన నెక్స్ట్ డే ఓపెన్ చేశాను. బట్ ఈ గిఫ్ట్ వచ్చేసి నేను బర్త్డే అయిపోయిన రోజే, కేక్ కటింగ్ అయిపోయిన వెంటనే చేశాను. ఇక్కడ నా రియాక్షన్ చూడండి. గిఫ్ట్ అయితే చాలా బాగా నచ్చిందనమాట. ఫ్రేమ్‌లో నా ఫోటోస్ అన్నీ ఏయించి కొటేషన్ రాసి, ఇంకా హ్యాపీ బర్త్‌డే అక్క అని రాసి ఇచ్చిందనమాట. నాకైతే పర్సనల్‌గా చాలా నచ్చింది. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు మా తమ్ముడు నాకు ఇంత మంచి గిఫ్ట్ ఇస్తాడని. థ్యాంక్ యూ సో మచ్ చింటూ. చూసారా గిఫ్ట్